ధర్మధారः त्वद्रूपमाकलयितुं परमार्थतोऽयम् ईशोऽप्यमीश्वरपदं समुपैति तादृक् कोऽन्यस्तवं किमिव तावकमादधातु पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि शुद्ध आचमने నీళ్ళు చుక్క కింద వదలండి ఆకులు ఒక్క నీళ్ళు చుక్క కింద ఆకులు వదలండి పుష్పాలు అక్షతలు పట్టుకోండి పుష్పాలు అక్షతలు మళ్ళా అక్షతలు ముడి మీద కుంకుమ ముందు పెట్టమ్మా ఇంకొంచెం మందులు గారికి ఇచ్చేది నమో వారాహి. తాడేపల్లిగూడెంలో వానపల్లిగూడెంలో వేయించేసినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు ప్రారంభించుకుని ఈ రోజు 8వ రోజు అంగరంగ వైభవంగా 7 రోజులు కూడా అమ్మవారు పూజ పూర్తి చేసుకుని హోమాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముగించుకుని ఈ రోజు 8వ రోజు. 8వ రోజు కూడా వర్షం వస్తున్నప్పటికీ కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారాహి అమ్మవారికి కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే రేపొద్దున్న వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల్లో చివరి రోజు రేపొద్దున్న, అలాగే ఎల్లుండి కూడా సోమవారం కూడా ఈ మహాపూర్ణవతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులు ఎవరైతే 9 రోజులు ఈ యొక్క అమ్మవారి ఆలయంలో కానీ ఇంట్లో కానీ పూజలు చేసుకోలేదని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోమవారం జరగబోయేటువంటి మహాపూర్ణావతి కార్యక్రమాన్ని వీక్షించినా సరే అంతే పుణ్యఫలితం మనకు వస్తుంది. కాబట్టి అటువంటి మహాపూర్ణావతి కార్యక్రమాన్ని సోమవారం 15వ తారీఖు ఉదయం 10:30 దగ్గర నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి భక్తుల ఆలయానికి విచ్చేసి మహాపూర్ణావతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం అమ్మవారు అందించేటువంటి మనకి అన్నప్రసాదాన్ని కూడా భక్తులందరూ కూడా స్వీకరించవలసిందే కోరి ప్రార్థిస్తున్నాం. ఆత్మశుద్ధితో కార్యక్రమం చేయాలి కాబట్టి ఆదో పూజ గణాధిప ప్రప్రథమంగా మహాగణపతి పూజ చేసుకున్నాం. మన ఇంటి దగ్గర గణపతి పూజ చేసుకున్నాం అనుకోండి, ఒక గణపతి పూజ ప్రతి కార్యక్రమానికి గణపతి పూజ చేస్తాం. మనం పసుపు వినాయకుడు వెళ్తాం, పసుపు వినాయకుడి కింద బియ్యం పోసి ఆకాశం లాంటి పందిరి వేసిన బియ్యం పోయడం అంటే ఏంటంటే ఆకాశం లాంటి పందిరి వేయడం. ఆకాశం అంతా వేగరమనం వేయలేము కాబట్టి దానిని ఆకాశంగా భావించే తెలుగు అక్కడ ఆ తెలుగుగా ఉన్నటువంటి ఆ బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద పసుపు ముద్దను ముంచి పవిత్రంగా భగవంతుడిని వినాయకుడిని ముందుగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఆహ్వానించిన వినాయకుడిని పూజ చేస్తున్నాం. మేము కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి ఎటువంటి విఘ్నాలు రాకూడదు. అదో పూజ్య గణాధిప అన్నారు కాబట్టి వినాయకుడు పూజ చేస్తున్నాం. వినాయకుడు పూజ చేసిన తర్వాత మాత వారాహి మాతకు కాలభైరవ స్వామికి ఇప్పుడు మీరు అభిషేకం చేసుకోబోతున్నారు. వారాహి మాతకు అభిషేకం చేయాలని చెప్పారంటే, పరమేశ్వరుడికి అభిషేకం చేయాలని చెప్పారంటే మన మనస్సు ఎంత పవిత్రంగా ఉండాలి. కాబట్టి దేవతలకు కూడా దేవతల యొక్క ఊహలకి కూడా అతీతమైనటువంటివి. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి విగ్రహాలకు మనం నేరుగా అభిషేకం చేయాలి అని చెప్పినట్టే అంగన్యాస శరణ్యాసాలతో అక్కడ ఆవాహన చేయడానికి మనకి శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండి ఇప్పుడు ఏదైనా మనం ఆహారం తీసుకున్న ఆహారం భూమి ప్రార్థన, భూమికి నమస్కారం చేసుకోండి.
विश्वस्य भवानस्य श्री पृथिवी पृथिवी पाहि गोभिः पुड़िचे पैगा पुड़िचे पैगा पुड़िचे पैगा नमो नमः सूर्याय नमः पार्याय नमः नमो शिखायोषु कवचाय हुं नेत्रत्रयाय नमो हिरण्यवाहवे संज्ञासूर्याय नमो नमः आसवे जातराय नमः शीघ्रिया
नमः वट्याय च नमः ईट्याय च नमो वर्ष्याय च वट्याय च नमो वाद्याय च रेष्याय च नमो उग्राय च भीमाय च नमोऽग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमः शङ्कराय द्रापे अन्धादत्वदे दरिद्रनि रुद्राय तपसे एकवर्धिने क्षयक्षीर मतमुसि जाते प्रणजीवसे रचन नाटक सूत्रधारः त्वद्रूपमाकलयितुं परमार्थतोऽयम् ईशोऽप्यमीश्वरपदं समुपैति तादृक् कोऽन्यस्तवं किमिव तावकमादधातु नामानि किन्तु गृणतस्तव लोकतुण्डे नाडम्बरं स्पृशति दण्डधरस्य दण्डः यल्लेशलम्बितभवाम्बुनिधिर्यतो यत् त्वन्नाम संस्मृतिरियं ननु न स्तुतिस्ते पंचाचमे सप्तचामे सप्तचामे नवाचमे नवाचमे एकादशमे त्रयोदशमे त्रयोदशमे पंचादशमे पंचादशमे त्वच्छिन्दनादरसमुल्लसदप्रमेयानन्ददोयात् समुदितः स्फुटरो महर्षः मातर्नमामि सुदिनानि सदेत्यमुं त्वाम् अभ्यर्थयेऽर्थमिति पूरयताद्दयालो इन्द्रेन्दुमौलिविधिकेश Bye.
ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ ఉన్మత్త భైరవ సమేత ఉమారామలింగేశ్వర స్వామి వారాహీదేవి అయి నమో నమః. స్థానిక వానపల్లిగూడెం చెరువుగట్టు వద్ద వేయించేస్తున్నటువంటి వారాహి అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు అత్యంత వైభవపేతంగా శనివారం రేపటితోటి ఆఖరి రోజు కావున ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారిని దర్శనం చేసుకుని శత్రుబాధలు నరబాధలు అలాగే ఎటువంటి ఏ పనులు అనుకున్నా కూడా నెరవేరుతాయి. వారాహి అమ్మవారికి మనం ఏ పనులు అనుకున్నా కూడా ఉన్నత యోగంలో ఉంటాం కాబట్టి ప్రతి భక్తుడు కూడా విచ్చేసి ఈ యొక్క ఆలయాలను దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కుంచినపల్లి వాస్తవులైనటువంటి కూచి పవన్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యం వారాహి అమ్మవారి ఉపాసకులు అలాగే శివోపాసకులు అయినటువంటి కూచి పవన్ శర్మ గారి ఆధ్వర్యంలో